ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. దాదాపుగా 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున తొలిసారిగా ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి తిథిలో రాఖీ పండుగ అలాగే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ కారణం చేత రాశి చక్రంలోని 5 రాశుల వారికి విశేషంగా మహారాజయోగం ప్రారంభం కాబోతుంది. ఇక ఈ 5 రాశుల వారు రేపటి నుండి వీరి జీవితం పట్టిందల్లా బంగారమే అవుతుంది. కోటీశ్వరులు అవ్వడానికి ఈ 5 రాశుల వారికి 10 లక్షల కోట్లు ఇచ్చినా ఎవరు వీరికి పట్టబోయేటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మరి 100 ఏళ్ల తర్వాత రాఖీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల రేపటి నుండి 10 లక్షల కోట్లు ఇచ్చిన వీరి అదృష్టాన్ని ఆపనటువంటి ఆ మహర్జాతక యోగం ప్రారంభం అవ్వబోతున్న ఆ 5 రాశుల వారు ఏ విధంగా కోటీశ్వరులు అవ్వబోతున్నారో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సంవత్సరంలో 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం అనేది దాదాపుగా 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పడబోతుంది. ఈ సందర్భంగా గోచారంలో గ్రహస్థితుల్లో నక్షత్రాల రాశి మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. అయితే మీరు కనుక ఈ 5 రాశుల వారిలో ఉన్నట్లయితే ఇది మీకు శుభవార్త అనేది చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే ఈసారి రాఖీ పండుగ అలాగే చంద్రగ్రహణం కారణంగా ఈ 5 రాశుల వారి జీవితాల్లో కాంతులు వెలుగులు నింపబోతూ ఉంది. ఇక హిందూ పంచాంగం ప్రకారం ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున రాఖీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈసారి రాఖీ పౌర్ణమి రోజునే 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనున్నది. కానీ ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయినా కూడా గోచారంలో జరిగే గ్రహస్థితుల కారణంగా గ్రహణాల కారణంగా ద్వాదశ రాశుల వారికి అయితే పెను ప్రభావాలు చూపుతూ ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడడం కారణంగా సూర్యుడు రాహు అలాగే శుక్రుడు కుజుని యొక్క గోచార స్థితిగతుల కారణంగా 100 ఏళ్ల తర్వాత ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున రాఖీ పండుగ రోజున ఏర్పడేటటువంటి చంద్రగ్రహణం సమయంలో రాశిచక్రంలోని 5 రాశుల వారికి విశేషంగా మహారాజయోగం ప్రారంభం అవుతుంది. ఇక ఈ 5 రాశుల వారికి పట్టేటటువంటి అదృష్టాన్ని 10 లక్షల కోట్లు ఇచ్చినా ఎవరూ ఆపలేరు. ఇక వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, కోటీశ్వరులు అవుతారు. అందులో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు 100 ఏళ్ల తర్వాత ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున రాఖీ పండుగ రోజునే చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మేషరాశి వారు చేస్తున్న అన్ని పనుల్లో మంచి మంచి లాభాలు వస్తాయి. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మేషరాశి వారికి రాఖీ పండుగ అలాగే చంద్రగ్రహణం కారణంగా కెరీర్ పరంగా కొనసాగుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పురోగతి బాటగా ముందుకు అడుగులు వేస్తారు. ఈ సమయంలో మేషరాశికి చెందిన ఉద్యోగస్తులకు పురోగతి విశేషంగా లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మీరు అనేక రంగాలలో విజయాలను సాధిస్తారు. ఆకస్మిక లాభాలు కలుగుతాయి. పూర్వీకుల నుంచి మీకు స్థిరాస్తులు ఆస్తులు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు నడుస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా మీకు రావాల్సిన మొండి బకాయిలు కూడా తిరిగి వస్తాయి. ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా మరింతగా పెరుగుతుంది. ఇక రాఖీ పండుగ రోజున చంద్రగ్రహణం కారణంగా కోటీశ్వరులు అవ్వబోతున్న తర్వాత రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం రాఖీ పండుగ రోజున 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు అద్భుతంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ సమయంలో మీరు సంపాదించిన డబ్బులను తెలివిగా ఖర్చు చేయడంతో చాలా డబ్బులను ఆదా చేసుకుంటారు. ఇక రాఖీ పండుగ చంద్రగ్రహణం నుండి సింహరాశి వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఈ రాశి వారికి ఎంతో కాలంగా కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలని కలలు కంటున్నారో ఆ కలలు ఈ సమయంలో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అదేవిధంగా వీరి ప్రేమ జీవితంలో
ప్రేమానురాగాలు దృఢంగా మారుతాయి. అంటే మీ యొక్క ప్రేమ పెళ్ళికి దారితీస్తుంది. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఫోకస్ పెడతారు. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి అవ్వడం వల్ల పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. ప్రమోషన్లు లభిస్తాయి, జీతాలు పెరుగుతాయి, ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. ఇక రాఖీ పండుగ అలాగే 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం తర్వాత కోటిశులు అవ్వబోతున్న మూడవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 100 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ అలాగే చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు పొందుకుంటారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి కారణంగా కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను పొందుకుంటారు. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వృషభరాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను కూడా వింటారు. ఇక ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి పనిలో మీదే పైచేయి అవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో వృషభ రాశి వారికి 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కోటిశీలు అయి తీరుతారు. ఇక 100 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ రోజున చంద్రగ్రహణం కారణంగా కోటిశీలు అవ్వబోతున్న 4వ రాశి తులారాశి. తులారాశి వారికి రాఖీ పండుగ అలాగే చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో తులారాశి వారు భూమి లేదా వాహనం కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా తులారాశి వారికి 100 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ రోజున చంద్రగ్రహణం నుంచి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి, లాభాలు పెరుగుతాయి, మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్తులు మీకు ఈ సమయంలో సంక్రమిస్తాయి. కెరీర్లో శుభవార్తలు అందుతాయి. ఇక విద్యార్థులు చదువుల్లో శ్రద్ధ చూపుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఒత్తిడి తగ్గుతుంది. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. జీతాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఇంట్లో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి చెందిన రాజకీయ రంగంలో పనిచేసే వారికి మరో 24 గంటల్లో గుడ్ న్యూస్ వింటారు. ఇక రాఖీ పండుగ అలాగే చంద్రగ్రహణం నుంచి కోటిశీలు అవ్వబోతున్న 5వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు దాదాపుగా 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం తర్వాత ఈ రాశి వారికి అన్ని మంచి రోజులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న కుంభరాశి వారికి విశేషమైన సక్సెస్ని పొందుతారు. ఈ సమయంలో కొన్ని శుభ కార్యక్రమాలు మీ ఇంట్లో జరుగుతాయి. ఈ కాలంలో ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కెరీర్ పరంగా కుంభరాశి వారికి ఈ రాఖీ పండుగ అలాగే చంద్రగ్రహణం నుంచి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ రంగం మరియు క్రీడా రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఉచ్చస్థితి ప్రారంభం కానుంది. అంటే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అంతేకాదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దీనితో పాటుగా ఈ యొక్క కుంభరాశి వారు లాటరీ వంటి వాటిలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆర్థిక పరంగా జీవితంలో నిలదొక్కుని ఇంకా మంచి మంచి అవకాశాలు అందుకొని మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. చూసారు కదండి, ఈరోజే రాఖీ పండుగ అలాగే 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇక ఈ రాఖీ పండుగ రోజున చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా ఇప్పుడు మేము చెప్పిన ఈ 5 రాశుల వారైతే 10 లక్షల కోట్లు ఇచ్చినా వీరికి పట్టేటటువంటి అదృష్టం ఎవరు ఆపలేరు. అలాగే వీరు ఖచ్చితంగా రేపటి నుండి కోటీశ్వరులు అయి తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.